వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గణేష్ చతుర్థి లోగో రివీల్ వీడియోని అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. కింగ్డమ్ బీజియంతో ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది. పక్కా మీకు నచ్చుతుంది. నచ్చితేనే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని అయితే అలర్ట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేయని కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే నేను ఫైలింగ్స్ అయితే పెట్టాను డిస్క్రిప్షన్లో. వాటిని అయితే మీరు ప్రెసెట్ లింక్స్ని అలర్ట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. గణేష్ లోగో యానిమేషన్, లోగో, సీసీ ఎఫెక్ట్, బీట్ మార్క్, ఇలా అయితే ఫైలింగ్స్ ఉంటుంది. వాటిని అయితే మీరు అలర్ట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ గణేష్ లోగో ఉంది కదా, ఆ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేస్తే సో ఈ వీడియోలో మిడిల్లో అయితే మనం ఒక లోగో యానిమేషన్ వీడియో ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం లోగోని అయితే ఇక్కడ సేవ్ చేసుకోవాలి మొబైల్లోకి. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని అయితే చూడండి. సో టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ని అయితే మీరు పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసుకొని ఇక్కడ జస్ట్ రిప్లేస్ చేసుకోవాలి. సో పిక్సెల్ ల్యాబ్లో ఈ టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను, కేర్ఫుల్లీ చేసుకోండి. సో ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే సో ఇలా ఉంటుంది. మీకైతే ఆల్రెడీ డిఫాల్ట్లో ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్లో మనం ఈ టెక్స్ట్ని అయితే డిలీట్ చేసుకుందాం. పైన డిలీట్ సింబల్ క్లిక్ చేసి డిలీట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేయండి. పైన ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ, సో నేను రెఫరెన్స్కి అయితే ఒక ఇమేజ్ ఇచ్చి ఉంటాను. సో ఈ ఇమేజ్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. రైట్ మార్క్ క్లిక్ చేసి దీన్ని సెంటర్లో పెట్టుకోండి. సో ఇలా మీరు ఇమేజ్ని యాడ్ చేసుకొని కింద ఏ పక్కన ఈ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, రిలేటివ్ పొజిషన్ క్లిక్ చేసి దీన్ని అయితే సెంటర్లో పెట్టుకోండి. సో ఈ సింబల్ అండ్ ఈ సింబల్ క్లిక్ చేసి సెంటర్లో పెట్టుకోండి. కొంచెం జూమ్ చేసుకొని మళ్ళీ మీరు సెంటర్లో పెట్టుకోండి. కొంచెం జూమ్ చేసుకొని దీన్ని రిలేటివ్ పొజిషన్ క్లిక్ చేసి సో కింద ఈ సింబల్ అండ్ ఈ సింబల్ క్లిక్ చేసి సెంటర్లోకి అయితే పెట్టుకోండి. సో బ్యాక్గ్రౌండ్, సో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ట్రాన్స్పరెంట్ పెట్టుకోండి. ట్రాన్స్పరెంట్ పెట్టుకొని సో ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సో ఈ రెఫరెన్స్ ఉంది కదా, దీన్ని అయితే లాక్ చేసుకుందాం. డిస్టర్బెన్స్ కాకూడదు టెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు. సో లాక్ చేసుకొని ఇలా లాక్ చేసుకొని దీన్ని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ చేసి పైన టెస్ట్ ఉంది కదా, టెస్ట్ క్లిక్ చేయండి. టెస్ట్ వస్తుంది. సో దీన్ని అయితే మనం డబల్ ట్యాప్ చేసి మన అసోసియేషన్ నేమ్ని అయితే టైప్ చేయాలి. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ భోవి గణేష్ అసోసియేషన్, యూత్ అసోసియేషన్ అని టైప్ చేసుకొని సో ఓకే చేస్తున్నా. ఓకే చేసి మీరైతే మీ అసోసియేషన్ నేమ్ లేకపోతే గ్రూప్ నేమ్ని అయితే ఇక్కడ టైప్ చేసి ఇలా ఓకే ఇచ్చేయాలి. ఓకే చేసి ఇప్పుడు మీరు కింద ఏ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సో మనం ఫాంట్ని అయితే చేంజ్ చేయాలి. సో ఫాంట్ ఏబీ ఫాంట్ క్లిక్ చేసి సో నేనైతే డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇస్తాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్లోకి యాడ్ చేసుకొని సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మై ఫాంట్స్లో వస్తుంది. సో నేనైతే ఆ ఫాంట్ ఏమిటంటే అమెరికన్ క్యాప్టెన్. సో ఈ ఫాంట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసుకుంటే ఇలాగైతే వచ్చేస్తుంది మై ఫాంట్స్ లిస్ట్లో అమెరికన్ క్యాప్టెన్. ఈ ఫాంట్ క్లిక్ చేసి ఓకే ఇచ్చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు దీన్నైతే ఈ డాట్ని అయితే ఇలాగైతే స్ప్లిట్ చేస్తే ఇలాగైతే స్ట్రైట్లో వస్తుంది. దీన్ని అయితే మనం ఈ టెక్స్ట్ కలర్ని అయితే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఏ క్లిక్ చేసి ఏలో ఇక్కడ లిస్ట్లో ఉంది కలర్ అని, ఈ కలర్ క్లిక్ చేసి ప్యూర్ అయితే ఎల్లో పెట్టుకోండి. ఎల్లో రాకపోతే ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి సో ఇది ఎక్కడైనా ఉంటుంది డాట్, దీన్ని అయితే మీరు డాట్ని అయితే ఎల్లో కలర్ సైడ్ క్లిక్ చేసి సో ఇలా మొత్తం కింద ఎల్లో వచ్చేస్తుంది. ఓకే చేయండి. ఓకే చేసి మొత్తం ఇలా అయితే ఎల్లో వచ్చేస్తుంది టెక్స్ట్. దీన్ని అయితే మనం కొంచెం కర్వ్ చేద్దాం. సో ఏ క్లిక్ చేసి కింద కర్వ్ ఆప్షన్ వస్తుంది, స్టైల్ కర్వ్ బ్యాక్గ్రౌండ్. సో కర్వ్ ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి మొత్తం 95% పెట్టేసుకోండి. 95%. సో 95. సో ఇలా 95% పెట్టుకోండి. సో మీ టెక్స్ట్ మీరు యాడ్ చేసే అసోసియేషన్ నేమ్పై డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ లెంత్ అవ్వచ్చు, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని ఇలా కర్వ్ అయితే
కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను కర్వ్ అయితే 95% పెట్టేస్తున్నా. సో ఇలా పెట్టేసి రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఈ టెస్ట్ అయితే కొంచెం మనం సైజ్ అయితే కొంచెం డిక్రీస్ చేద్దాం. సో ఇక్కడ టీ సైజ్ సో ఇలా ఒక 46 ఎంతో పెట్టుకొని సో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు దీన్నైతే ఈ టెక్స్ట్ అయితే సెంటర్లోకి పెట్టుకుందాం ఇలా. సో ఇలా సెంటర్లో పెట్టుకొని సో ఇలా జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొంచెం మీరైతే కర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో కర్వ్లోకి వెళ్ళి 100 పెట్టేసుకుంటున్నాను నేను. 100 అయితే ఓకే. సో తర్వాత ఇలా 100 పెట్టుకొని ఇక్కడ రిలేటివ్ పొజిషన్లోకి వెళ్ళి ఫస్ట్ సింబల్ ఈ సింబల్ క్లిక్ చేసి సెంటర్లోకి అయితే మూవ్ చేయండి. సో రైట్ మార్క్ ఇచ్చేయండి. ఓకే ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ మీరు ఇదే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడైతే కాపీ ఉంటుంది కింద కాపీ చేయండి. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మనం దీన్ని డబుల్ ట్యాప్ చేసి కింద ఏముంటుంది గణేష్ చతుర్థి 2025 ఉంటుంది. అది సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ 2025. సో టైప్ చేసి ఓకే ఇచ్చేసి సో దీన్ని అయితే కర్వ్ అయితే చేయాలి మనం డిఫరెంట్గా అయితే డౌన్వర్డ్ చేయాలి కర్వ్. సో కింద సో కర్వ్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని అయితే మీరు -80% పెట్టుకోవచ్చు. 80% లేకపోతే చూద్దాం ఇక్కడ సెట్ చేయాలా. సో 100 కాదు 95 కాదు. సో కర్వ్ అయితే ఇంకొంచెం మైనస్లో పెట్టుకుందాం. -85 -80 ఓకే. -80% ఓకే. సో రైట్ మార్క్ ఇచ్చేయండి ఇలా చేసుకొని దీన్ని అయితే మళ్ళీ సెంటర్లో పెట్టుకుందాం. ఇక్కడ రిలేటివ్ పొజిషన్లో ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా అయితే సెంటర్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు ఈ లేయర్స్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసి సో ఈ లోగోని అయితే ఇన్విజిబుల్ చేసుకోండి. విజిబుల్లో ఉంటుంది కదా సో ఇన్విజిబుల్ చేసుకొని జస్ట్ మనం రెఫరెన్స్కి యూజ్ చేసి టెక్స్ట్ని అయితే ఈ సర్కిల్ టైప్లో యూజ్ చేసుకొని ఇమేజ్ని అయితే ఇన్విజిబుల్ పెట్టుకొని పైన 3 డాట్ క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్లో అల్ట్రా పెట్టుకొని సేవ్ టు గెదర్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది మొబైల్లోకి. నెక్స్ట్ ఇక్కడ ప్రిసెట్ లింక్ ఓపెన్ చేసి సో ఈ టెక్స్ట్ ఉంటుంది కదా టెక్స్ట్ క్లిక్ చేసి ఫస్ట్ లేయర్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఈ టెక్స్ట్ని అయితే ప్లస్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేద్దాం. సో ఇలా జూమ్ చేసి సో ఇలా అయితే మీరు సెట్ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ పిక్సెల్ ల్యాబ్లో టెక్స్ట్ని ఎడిట్ చేసుకొని సర్కిల్ షేప్లో ఇలా అయితే మీరు సేవ్ చేసుకొని జస్ట్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు సేవ్ చేసుకున్న ఇమేజ్ని టెక్స్ట్ ఇమేజ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇలా యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG క్లిక్ చేస్తే ఆ లోగో ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది మొబైల్లోకి. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లోగో యానిమేషన్ ఉంటుంది. సో ఆ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేయండి. ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది. సో ఇక్కడ కెమెరా యానిమేషన్ ఈ బాక్స్ ఉంది కదా క్లిక్ చేయండి. ఆఫ్లో ఉంటుంది. సో దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉంది కదా కింద నుంచి థర్డ్ లేయర్ ఉంది చూడండి ఈ గణేష్ లోగో. దీన్ని అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఇప్పుడు మీరు ప్రీవియస్లో ఈ లోగోని ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కదా దాన్ని అయితే ఈ లోగో PNG లోగోని అయితే ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా అయితే ఇక్కడ వచ్చేసి జస్ట్ రిప్లేస్మెంట్ చేయాలంటే సో ఇలా దీన్ని ఆన్ చేసుకొని ఈ బాక్స్ క్లిక్ చేసి ఆన్ చేసుకోండి యానిమేషన్ని. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఈ లోగో ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసి మీరు సేవ్ చేసుకున్న లోగోని అయితే ప్లస్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇంకా పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇలాగైతే మీరు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి మొబైల్లోకి. సో ఇలా మీరు ఈ లోగో యానిమేషన్ వీడియోని ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోండి మొబైల్లోకి. సో ఇలాగైతే ఉంటుంది యానిమేషన్. చాలా బాగా సెట్ అవుతుంది BGMతో. సో దీన్ని అయితే సేవ్ చేసుకోండి మొబైల్లోకి. సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్రెసెంట్ లింక్ ఉంది లోగో దాన్ని క్లిక్ చేయండి.
సో ఇక్కడ కూడా మీరు లోగోని అయితే యాడ్ చేయాలి. సో ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా లోగో ఇమేజ్, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి మీడియాలోకి వెళ్ళి సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఈ లోగో పేజ్ని అయితే ప్లస్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. జస్ట్ మీరు క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేయండి. ఇమేజ్ కావాలి, సో మీకు చెప్తాను ఎక్కడ యాడ్ చేయాలో. సో సేవ్ చేసుకోండి, ఇమేజ్ని సేవ్ చేసుకొని. సో బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ఫోటో యాడ్ చేశాను, అది అలాగే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ లోగోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. మీ లోగోని యాడ్ చేసుకొని పైన ఉన్న ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఆ పిఎన్జీని సేవ్ చేసుకోవాలి, ఫోటోని సేవ్ చేసుకోవాలి మొబైల్లోకి. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే ఇంకా ఫైనల్ అయితే ఇక్కడ బీట్ మార్క్లో సో బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో స్టార్టింగ్లో అయితే ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని అయితే ఆ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయాలి జస్ట్. సో ఇక్కడ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళి సో ఇక్కడ 11 సెకండ్స్ వీడియో ఉంటుంది, క్రౌడ్ వీడియో ఉంటుంది, ఆసమ్గా ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. సో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ లింక్ని డౌన్లోడ్ చేసి ఆ లింక్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయాలి. జస్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఉంచండి. ఈ లోగో పిఎన్జీ ఫోటో ఉంది కదా, దీన్ని సో ఇప్పుడే మనం ప్రీవియస్లో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం లోగో రీప్లేస్ చేసి. సో ఇక్కడ కింద జస్ట్ మీరు ఇమేజ్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఇప్పుడే మేము ప్రీవియస్లో ఈ ఫోటోని అయితే కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని క్లిక్ చేసి సేవ్ చేసుకున్న మొబైల్లకు దాన్ని అయితే జస్ట్ క్లిక్ చేసి సో ఈ ఫోటోని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలాగైతే మీరు యాడ్ చేసుకున్న లోగో ఫోటో యాడ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ లోగో టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ 13:10 milliseconds ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో మీరు ఇప్పుడు లోగో యానిమేషన్ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా, ఈ వీడియోని సో ఈ వీడియోని మీరు సెలెక్ట్ చేసి పైన ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో కింద అయితే నేను ఇక్కడ ఇచ్చాను లోగో టెంప్లెట్ అని. సో దానికైతే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, టైల్స్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మనం ఇక్కడ కాపీ చేసి ఈ టెంప్లెట్కి అయితే పేస్ట్ చేయాలంటే. సో ఇప్పుడు మీరు ఈ లోగో టెంప్లెట్ టెస్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కింద 3 క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పైన మీరు యాడ్ చేసిన ఈ లోగో యానిమేషన్ వీడియోకి అయితే ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేయాలంతే, ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తే అయిపోతుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రీవియస్ ఇయర్ మీరు గణేష్ ఫొటోస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇదే ఫొటోస్ని యాడ్ చేయొచ్చు. నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. ఈ ఫొటోస్ని మీరైతే ఈ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఓన్ ఫొటోస్ ఉంటే ప్రీవియస్ ఇయర్లో మీరు తీసిన ఫొటోస్ ఉంటే గణేష్ ఫొటోస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 20 milliseconds దగ్గర అయితే ఒక ఫోటో యాడ్ చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో యాడ్ చేసి సో కింద నేను ఇచ్చిన ఫోటోని అయితే ఫస్ట్ మీరు ఇన్విజిబుల్ చేసుకోండి, విజిబుల్లో ఉంటుంది. విజిబుల్ చేసుకుంటే ఇలా మీరు యాడ్ చేసుకున్న ఫోటో కనబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఏం చేస్తారంటే మీరు కింద ఉన్న ఫోటో ఉంది కదా, నేను ఇచ్చిన ఫోటో, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న నేమ్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇదే సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఎర్రమార్క్ ఉంటుంది, ఎర్రమార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి ఆన్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీన్ని అయితే ఇక్కడ వరకు ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. సో దీని అయితే కొంచెం మీరు 2 fingers యూజ్ చేసి ఫ్రేమ్ తగ్గట్టుగా అయితే మీ ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా బాగా వస్తుంది వీడియో, ట్రై చేయండి తప్పకుండా. సో ఇలాగైతే ఉంటుంది. సో కిందన్న ఫోటోని డిలీట్ చేయండి, మొత్తం ఇలా యాడ్ చేసుకొని ఎఫెక్ట్ పేస్ట్ చేసి కిందన్న ఫోటోని అయితే నేను ఇచ్చిన ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లాస్ట్ స్టెప్లో బ్యాక్ వచ్చేసి ఇక్కడ సీసీ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రెసెట్ లింక్, దాన్ని ఓపెన్ చేసి సో ఇక్కడ 4 layers ఉంటుంది, దాన్ని అయితే ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసి పైన 4 layers సెలెక్టెడ్ పక్కన, లేకపోతే డైరెక్ట్గా అయితే మీరు ఇలా మళ్ళీ సో స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది కదా. సో దీన్ని అయితే ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది మొత్తం 4 layers. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదే సింబల్ క్లిక్ చేసి ఇదే సింబల్ మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ కాపీ 4 layers ఉంటుంది కదా ఆప్షన్, 4th ఆప్షన్ కాపీ 4 layers, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు
బిట్ మార్క్లో ఇక్కడ 10 ms దగ్గర అయితే ఈ సింబల్ క్లిక్ చేసి ఆ 4 లేయర్స్ని అయితే పేస్ట్ చేయాలి. సో ఇక్కడ 5th ఆప్షన్ ఉంటుంది, పేస్ట్ 4 లేయర్స్ క్లిక్ చేస్తే ఈ సీసీ ఎఫెక్ట్ అయితే మొత్తం 4 లేయర్స్ పేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరైతే ఇంకా డైరెక్ట్గా అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.